హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి నేను మంగళ గౌరి వ్రతంకి వెళ్ళాను అండి, మా పక్కన వాళ్ళ ఇంటికి. సో అక్కడ జరిగిన మంగళగౌరి వ్రతాన్ని నేను వీడియోలాగా తీసి మీకు చూపిద్దామని వీడియోలాగా తీసాను. ఎలా చేస్తారు మంగళగౌరి వ్రతం అనేది. మేము ఎప్పుడు చేయలేదు మంగళగౌరి వ్రతము. ఎవ్రీ ఇయర్ మా పక్కన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో అలా అని ఈసారి ఎప్పుడు తీస్తూనే ఉంటాను వీడియో వీళ్ళవి, కానీ ఈసారి వీడియో తీసి అసలు ఎలా చేస్తారు ఏంటి అని ఒక వీడియో లాగా అందరికీ ఐడియా ఉంటుంది శ్రావణ మాసంలో అన్నట్టుగా నేను తీసి పెట్టాను వీడియో. అది ఇప్పుడైతే చూద్దాము. ఇది వచ్చేసి తను స్టార్టింగ్ ఇంకా అన్నీ అదేంటారు, దానికి కావాల్సినవన్నీ శనగలు అవన్నీ పక్కకు పెట్టుకొని ఉంచుకుంది, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంది. తర్వాతకి అమ్మవారికి ఒక కలశం లాగా పెట్టుకొని కలశానికి ఇక పూజ చేసుకుంటున్నారు. గౌరీదేవిని పెట్టుకొని పక్కనే పసుపు గణపతి కూడా చేసుకుని తన అమ్మవారికి ఏం పెట్టాలనుకుంటున్నారో అది చీర జాకెట్ ముక్క, పూలు పండ్లు గాజులు అలా పెట్టేసుకున్నారు అమ్మవారికి. సో తను ఇంకా వాళ్ళ రిలేటివ్స్లో ఒకళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటుంటే మంగళగౌరి వ్రతం కథ చెప్తూ ఉంటుంటే వాళ్ళిద్దరు ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ చేస్తున్నారు. సో ఇలా స్టార్ట్ అయింది మంగళగౌరి వ్రతము. చాలా బాగుంటుంది చూడటానికి కూడా, కథ వింటుంటే కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మనకి తెలియదు, కానీ కొంతమందికి తెలియదు, కొంతమందికి ఉండదు కూడా మంగళగౌరి వ్రతం చేసుకోవటం అనేది. చాలామంది అయితే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఒకటి చేసుకుంటారు, కొంతమంది ఇట్లా మంగళగౌరి వ్రతం కూడా చేసుకుంటారు. సో ఇలా ఇంకా వాళ్ళు ఇంకా మంత్రాలు చదువుతూ ఉంటుంటే కథ చెప్తూ ఉంటుంటే దానికి తగ్గట్టుగా చేసుకుంటూ ఉన్నారు. సో ఇలా ఇంకా మధ్యలో అమ్మవారి కనకదార స్తోత్రాలు ఇంకా మంగళగౌరి వ్రతం స్టార్టింగ్ నుంచి వ్రత ప్రారంభం కథ నుంచి ఇంకా ఫస్ట్ వినాయకుడికి పూజ చేసిన దగ్గర నుంచి ఆ వినాయకుడి మంత్రాలు, ఇంకా గౌరీదేవికి స్టార్ట్ చేసి పూజ, గౌరీదేవి కథ చదువుతూ ఇంకా ఏమేమి చేయాలి ఏంటి చెప్తూ వాళ్ళకి చేస్తున్నారు ఈ పక్కన ఆంటీ వాళ్ళు. సో ఈ ఆంటీయే చదువుతున్నారు, అంతా చదివి కథలాగా చెప్తూ ఉంటుంటే వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో ఇలా అయితే చాలా బాగుంది చూడటానికి కూడా. మేము కూడా వెళ్ళాము, వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చి ఇదంతా కథ అంతా అయిపోయాక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు అంతా కొంతమంది ఉండేవాళ్ళు ఫుల్ డే ఫాస్టింగ్లో ఉంటారు. లేదు అంటే మన ఇంటికి పిలుస్తాం కదా ముత్తైదువుల్ని అందరినీ, వాళ్ళందరూ వాయినం తీసుకొని వాళ్ళందరూ భోజనం చేశాక వాళ్ళ భోజనం తిన్న ఆకులు ఉంటాయి కదా అవన్నీ వీళ్ళే అంటే ఎవరు పూజ చేశారో వాళ్ళు తీసేసాక వాళ్ళు మళ్ళీ వెళ్ళే ముందు వాళ్ళకి ఏదైనా వాయనం లాగా జాకెట్ ముక్కలు పెట్టేసి ఇస్తారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అందరూ వెళ్ళిపోయాక అప్పుడు వీళ్ళు తినాలి అనుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి భోజనం చేస్తారు. భోజనం చేసి ఇంకా రోజు అంతా నేల మీదనే పడుకొని అంతా సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేసుకొని మరుసటి రోజు కూడా పూజ చేసి అమ్మవారిని అక్కడ కలశాన్ని కదిలిస్తారు. అది ముందు వచ్చేసి అఖండ దీపం కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలానే ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటారు, అంత ఆయిల్ వేయటం ఏంటి అది అని. సో ఇలా అయితే ఇలా జరిగింది. సో ఇక్కడ మంత్రాలు అంటే మంగళగౌరి వ్రతానికి నామాలు ఉంటాయి కదా, నామాలు చదువుతూ ఉంటుంటే కొన్ని పూలు కొన్ని అక్షంతలు తీసుకొని కలశం దగ్గర అమ్మవారి ముందు అలా వేస్తూ ఉంటే చేస్తూ ఉంటారు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఫ్లేవర్ లాగా ఇలా అక్షంతలు పట్టుకొని చేస్తూ ఉండాలి. సో అలా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు.
తోరములు అవన్నీ కూడా రెడీ చేస్తున్నాయి పక్కనే. ఫస్ట్ వాళ్ళు కూడా తోరములన్నీ కట్టుకున్నాక స్టార్ట్ చేశారు. ఇంకా అన్నీ ఇంకా వేరే లేచి చేయకుండా అన్నీ పక్కనే పెట్టుకొని చేస్తూ ఉన్నారు. సో ఇలా అమ్మవారికి కలశానికి అన్నీ పూజ చేస్తూ ఉన్నారు. రక్షే పూజయామి ఓం మహాబలాయ నమః బాహుస్ పూజయామి వరప్రసాదాయ నమః హస్తాన్ పూజయామి ఓం కంబుకర్ణే నమః కంఠం పూజయామి ఓం బ్రహ్మ విద్యాయ నమః జిహ్వం పూజయామి ఓం శంకర్యే నమః ముఖం పూజయామి ఓం శివాయ నమః నేత్రే పూజయామి ఓం రుద్రాయ నమః కర్ణం పూజయామి ఓం సర్వమంగళాయ నమః లలాటం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః పూజయామి ఓం మంగళ గౌరీ నమః సర్వమంగళాయ పూజయామి ఓం శ్రీ మంగళాయ శ్రీంగే నమః ఓం రుద్రాయ నమః ఓం ముసం దేవ్యాయ నమః మాలిన్యాయ నమః మేనకాత్మజాయ నమః ఓం కుమార్యాయ నమః కన్యకామాయ నమః జూడాయ నమః ఓం హరిదోష. సో ఇంక ఇలా అందరినీ వెనకాల ఎంతమంది వచ్చారో అలా ఒక ఫోటోలాగా వీడియోలాగా తీశాను. ముత్తైదువులు ఎంతమంది వచ్చారు చేశారు వాయినం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరివి. నేను మా బాబు వెళ్ళాము ఆ రోజు. ఇంకా మా అత్తయ్య తర్వాతకి వచ్చారు. సో తర్వాతకి ఇలా పూజ చేసుకొని ఇదేమంటారు మనం వెంకటేశ్వర స్వామికి పెడతాం కదా వరిపిండితో చేసినవి దీపారాధనలు, అలా బియ్యపిండితో చేసినవి. అలా ఇక్కడ కూడా ఒక 5 కానీ 7 కానీ పెట్టేసి దీపారాధన చేసి మంగళహారతి ఇస్తున్నారు. మంగళహారతి ఇచ్చేస్తున్నారు అమ్మవారికి. అలా అప్పుడు కూడా మంగళహారతి పాట పాడుతూ ఉంటుంది. వాళ్ళకి అమ్మకి మంగళహారతి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకా కథ చదవటం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇది ఒకసారి హారతి ఇచ్చేసాక ఇక్కడ వచ్చేసి అట్ల కాడతో అక్కడ ఏమంటారు దీపం వెలిగే దగ్గర మనం వాళ్ళు అలా గరిటె పెట్టి దానికి వచ్చే స్మోక్ ఉంటుంది కదా, ఆ స్మోక్ తోటి బ్లాక్గా అయిన కాటుకను వచ్చిన ముత్తైదులందరికీ ఇచ్చేస్తారు. సో అలా ధరిస్తే మంచిది అని, కళ్ళకు కానీ నుదురుకు కానీ పెట్టుకుంటే మంచిది అని అలా చేస్తారు. సో ఇంకా పూజ అంతా అయిపోయాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టి అమ్మ దగ్గర ఏమంటారు ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు. అమ్మకు మొక్కుకొని కొన్ని అక్షంతలు పూలు వేసి వెళ్తున్నారు. లాస్ట్లో నేను కూడా అక్షంతలు పూలు సమర్పించేసి అమ్మకి దండం పెట్టుకొని ఇంకా నేను కూడా వాయినం తీసుకున్నాను. సో ఇదండి వాళ్ళది మంగళగౌరి వ్రతము. థ్యాంక్ యూ సో మచ్.